అందరికీ సాయిరామండి. ఈరోజు మనం కార్తీక పురాణం 4వ అధ్యాయం ఆలకిద్దామండి. ఈ అధ్యాయంలో దీపదాన మహత్యం గురించి, కార్తీక పూర్ణిమ గురించి, సోమవార ఫలితాన్ని గురించి తెలుసుకుందామండి. జనక మహారాజు వశిష్ఠ మహాముని ఇంకా ఇలా అడుగుతున్నాడు. ఓ వశిష్ఠమునీంద్ర, నీ యొక్క వాక్సుధా రసమును పానం చేయుచున్న నాకు తృప్తి తీరలేదు. అంటే నీ మాటలు తీయదనాన్ని ఆలకిస్తున్నాను కానీ నాకింకా తృప్తి తీరలేదు. కావున తిరిగి కార్తీక వ్రత పుణ్యాన్ని చెప్పు. ఆ కార్తీక మాసంలో ఏ దానం చెయ్యాలో, దేనిని గోరి వ్రతం ఆచరించాలో చెప్పు అని జనక మహారాజు వశిష్ఠుణ్ణి అడిగాడు. అప్పుడు వశిష్ఠ మహాముని ఇలా చెప్తున్నాడు. పాపాలను నశింపజేసేది, పుణ్యమును వృద్ధి పొందించేది అయిన కార్తీక వ్రతం ఇంకా చెప్తాను విను. కార్తీక మాసంలో సాయంకాలంన శివాలయమునందు దీపారాధన చేసినచో అనంత ఫలితం కలుగుతుంది. కార్తీక మాసమందు శివాలయంలో గోపురద్వారం దగ్గర గాని, శిఖరమందు గాని, ఈశ్వరలింగ సన్నిధి యందు కాని దీపారాధన చేస్తే సమస్త పాపాలు నశిస్తాయి. ఎవరు కార్తీక మాసమందు శివాలయంలో ఆవు నేతితో కాని, నేతితో కాని, నువ్వుల నూనెతో కాని, విప్ప నూనెతో కాని, నారింజ నూనెతో కాని భక్తితో దీపం సమర్పణ చేస్తే వాళ్ళు ధన్యులు. వాళ్ళు ధర్మజ్ఞులు, ధర్మాత్ములు అవుతారు. పూర్వోక్తములైన నూనెలు సంభవించనిచో, అంటే ముందు చెప్పిన నూనెలు దొరక్కపోతే ఆముదంతోనైనా దీపాన్ని దేవుడికి సమర్పిస్తే పుణ్యవంతుడవుతాడు. కార్తీక మాసంలో శివాలయంలో మోహం చేత కాని, గొప్పకు కాని, భక్తితో కాని దీపం ఇచ్చువాడు శివప్రియుడగును, సందేహం లేదు. పూర్వకాలమందు పాంచాల దేశంలో కుబేరునితో సమానమైన ఒక రాజు కళ్ళు. సంతానం లేక గోదావరి తీరంలో తపస్సు చేస్తున్నాడు. గోదావరి స్నానార్థమై పైప్పల మహాముని అతడికి వచ్చి చూసి, రాజా, ఎందుకు తపస్సు చేస్తున్నావని అడిగాడట. ఆ మాట విని రాజు, మునీశ్వర, నాకు సంతానం లేదుగాన సంతానం కొరకు తపస్సు చేస్తున్నానని చెప్పాడట. అప్పుడు ముని రాజుతో ఇలా చెప్పాడట. రాజా, భక్తితో బ్రాహ్మణులను శివుని సంతోషపెట్టు, అట్లయినా నీకు పుత్ర సంతానం కలుగుతుంది అని ముని చెప్పాడట. ఇట్లు పైప్పలముని చెప్పగా ఆ రాజు విని ఆనందంతో నమస్కరించి ఇంటికి వెళ్లి స్నానం చేసి అలంకృతుడై శివప్రీతిగా దీపదానాలు చేశాడట. పిమ్మట ఆ దీపదానాలు చేసిన పుణ్యం చేత రాజు భార్య గర్భవతి అయి 10వ మాసాన 2వ సూర్యుని వలె ప్రకాశించడి ఒక పుత్రుణ్ణి కన్నదట. ఆ రాజు విని అధిక ఆనందం పొంది, కార్తీక మహాత్మ్యం సత్యమైనది, ఈ కార్తీక వ్రతం ధర్మార్థ కామ మోక్షాలను ఇస్తుంది, సమస్త భూతాలకు కార్తీక మాసము శుభప్రదము అని చెప్పాడట. తరువాత రాజు కుమారునకు శత్రుజిత్తు అని నామకరణం చేసి బ్రాహ్మణులకు గోవులు, భూమి దానం చేసి పూజించాడట. తరువాత ఆ బాలుడు క్రమంగా వృద్ధి నొంది యవ్వనవంతుడై, సూర్యుడై, సుందరుడై, తర్వాత వేశ్యాంగలోలుడై, అంతటా తృప్తి లేక పరస్త్రీలేంద ఆసక్తి కలిగి ఎక్కువ ధనమిచ్చి వారిని లోబర్చుకుని సంభోగించేవాడట. ఇది తగదని చెప్పిన గురువుల్ని, బ్రాహ్మణుల్ని ధిక్కరించి జాతిని కూడా విడిచి జాతి శంకర కారకుడై దేవ ప్రతిమలను, అంటే దేవుళ్లను నిందిస్తూ కఠినంగా మాట్లాడుతూ నిరంతరం కత్తి చేత ధరించి అడ్డం వచ్చిన వారిని హింసిస్తూ అన్యాయ మార్గ వర్తండై ఉండేడట. ఇలా ఉండగా ఆ గ్రామంలో ఒక బ్రాహ్మణోత్తముని భార్య చాలా అందగత్తె ఉందట. ఆమె నడుము సన్నగా సింహం యొక్క నడుములాగా ఉందట. పెద్ద కన్నులట, పెద్దవైన పిరుదులు కుచాలు కలదట. అర్ధిస్తంభం వంటి తొడలు కలదట. చిలుకకు వలె సుస్వరమైన మాటలు మాట్లాడేదట. మన్మధోద్రేకం కలదై ఉండేదట. ఆ రాజకుమారుడు అట్టి విప్రభార్యను చూసి ఆమె సౌందర్యానికి సంతోషించి ఆమె యందు ఆసక్తి కలవాడయ్యాడట. ఆ బ్రాహ్మణుని భార్య కూడా రాజకుమారునందు ఆసక్తి కలదే అయ్యిందట. తర్వాత ఆ బ్రాహ్మణుని భార్య అర్ధరాత్రి యందు భర్తను విడిచి రాజకుమారుని యొద్దకు పోయి అతనితో రాత్రిశేషమంతా సంభోగించి ఉదయానికి పూర్వమే తిరిగి ఇంటికి వచ్చేదట. ఈ ప్రకారంగా అనేక రోజులు జరిగినాయట. ఈ సంగతి ఆ బ్రాహ్మణుడు తెలుసుకుని నిందితమైన నడతగల భార్యను, దాన్ని అలవాటు పడిన రాజకుమారిని చంపుదామని కత్తిని చేత ధరించి ఎప్పుడు చంపడానికి అవకాశం వస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నాడట. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకసారి శివాలయంలో కార్తీక పూర్ణిమ సోమవారం రోజు ఆమె బ్రాహ్మణి తన చీర అంచును చింపి ఒత్తించేసిందట. రాజకుమారుడేమో ఆముదం తెచ్చాడట. ఆ ఒత్తితో ఆ చిన్నది దీపం వెలిగించి అరుగు మీద పెట్టిందట. అక్కడే ఇద్దరు కామశాస్త్ర ప్రకారం సంభోగాన్ని అత్యుత్సాహంతో చేసి సుఖించారట. అంతా ఆ చిన్నదాని భర్త అయిన బ్రాహ్మణుడు కత్తిని ధరించి వెళ్లి మారువేషంతో ఆ శివాలయంలో దూరి
తలుపులు గట్టిగా బిగించి కత్తితో ముందుగా రాజకుమారుని పొడిచేసి తర్వాత భార్యను నరికేశాడట. అంతలో రాజకుమారుడు తెలివి తెచ్చుకుని కత్తితో బ్రాహ్మణుని నరికేశాడట. ఇట్లు పరస్పరం ఒకళ్ళనొకళ్ళు నరికేసుకుని ఆ దేవాలయంలో ముగ్గురు చనిపోయారట. ఆ దినం కార్తీక పూర్ణిమ సోమవారం. దైవవశం చేత అట్టి పర్వదినం రోజు ముగ్గురికి శివుని సన్నిధిలో మరణం కలిగిందట. అంతలో పాసాలు చేత పట్టుకుని యమకింకర్లు వచ్చారట. అంతలోనే రుద్రుని నేత్రాలతో అభయం ఇచ్చేవారైన శివ కింకర్లు వచ్చారట. తరువాత శివదూతలు రాజకుమారుణ్ణి బ్రాహ్మణుని భార్యను విమానం మీద ఎక్కించారట. యమదూతలు బ్రాహ్మణుని కాళ్ళుగట్టి తీసుకుని పోవడానికి ప్రయత్నించారట. ఇట్లు తన భార్యకు రాజకుమారునకు కైలాసాగమనము, తనకు యమలోకాగమనము చూచి బ్రాహ్మణుడు, శివదూతలారా, ఈమె నా భార్య జారిని, ఈ రాజకుమారుడు జారుడే, నేను బ్రాహ్మణుడను, సదాచారవంతుడును కదా, ఇట్లుండా నాకీ గతి ఏమి, వారికా గతి ఏమి అని అడిగాడట. అప్పుడు శివదూతలు ఇలా చెప్తున్నారట: ఓ బ్రాహ్మణోత్తమ, నీవన్నమాట సత్యమే, అందుకు విశేషం ఉంది, చెప్తాను విను. ఈ నీ భార్య పాపాత్మురాలు జారినియు అయినప్పటికీ కామమోహం చేతైనా కాని కార్తీక పూర్ణిమ సోమవారం నాడు శివాలయం నందు దీపారాధనకు తన చీరిచించి వత్తిని చేసి ఇచ్చింది కాబట్టి దీని పాపాలన్నీ భస్మములైనవి. ఈ రాజకుమారుడేమో దీపార్థమై ఆముదాన్ని పాత్రతో తెచ్చి ఇచ్చాడు, అందుకని ఇతని పాపాలు కూడా నశించాయి. కాబట్టి కామమోహం చేతైనా శివాలయం నందు దీపదానం చేసినవాడు ధన్యుడు, సర్వయోగ్యులందు అధికుడు అగుతాడు. కనుక దీపార్పణం చేత నీ భార్యకు రాజకుమారునకు కైలాసమును, దీపదానం చెయ్యనందుకు నీకు నరకము సిద్ధించింది. ఇదివరకు నీవెంత శుద్ధంగా ఉన్నానో వారితో సమానవుడవు కాలేదు, ధర్మసూక్ష్మమిది అని చెప్పారట శివదూతలు. శివదూతలు ఈ విధంగా చెప్పిన మాటలను రాజకుమారుడు విని దయావంతుడై, అయ్యో, ఈ బ్రాహ్మణుని భార్యతో రమించి ఈ బ్రాహ్మణుని చేత శివాలయంలో హతుడైన నాకు కైలాసము, ఇతనికి నరకము కలుగుట చాలా దుఃఖంగా ఉంది. కాబట్టి నా దీపదాన పుణ్యాన్ని కొంత ఈ బ్రాహ్మణునికి ఇస్తాను. ఏకకాలంలో మృతి చెందిన మా ముగ్గురికి సమానగతే ఉండాలి. ఇలా ఆలోచించి తన దీపదాన పుణ్యాన్ని బ్రాహ్మణునకు కొంత ఇచ్చాడట ఆ రాజకుమారుడు. ఆ పుణ్యం చేత బ్రాహ్మణుడు దివ్యమైన విమానమెక్కి కైలాసానికి వెళ్లాడట. అజ్ఞానంతో చేసినా కాని ఒక దీపదానంతో ముగ్గురు కైలాసానికి వెళ్లారు. కాబట్టి తప్పక కార్తీక మాసంలో ధర్మాన్ని చెయ్యండి. అట్లు చేయనివాడు రౌరవ నరకాన్ని పొందుతాడు. కార్తీక మాసంలో నిత్యము శివాలయమునందు కాని విష్ణువాలయమునందు కాని దీపమాలను సమర్పించడేలా దీపదాన పుణ్యంతో జ్ఞానము పొంది తద్వారా పునరావృత్తిరహితమగు మోక్షాన్ని పొందుతారు. ఇందుకు సందేహం ఏమీ లేదు. కార్తీక మాసమందు హరిసన్నిధిలో స్త్రీలు కాని పురుషులు కాని తన శక్తి కొలది దీపార్పణములు చేసిన యెడల సర్వపాపాలు నశిస్తాయి. కాబట్టి నీవును శివాలయం నందు కార్తీక మాసమున దీపముల పంక్తి సమర్పించుము అని వశిష్ఠ మహాముని జనక మహారాజుకు చెప్పాడట. ఇది కార్తీక పురాణం 4వ అధ్యాయం సమాప్తము. సాయిరాం.